హలో అండి, ముందు వీడియోలో చెప్పాను కదా, గవర్నమెంట్ ఇలాంటి రూల్ ఒకటి పెట్టింది. అంటే ప్రెగ్నెంట్ అయ్యి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగం వచ్చినంత వరకు, పుట్టి పెరిగి ఉద్యోగం వచ్చినంత వరకు మనీ ఇస్తుందని చెప్పాను కదా. అయితే ఈ రూలు ఎంతమందికి వర్తిస్తుందంటే, ఒకప్పుడు అయితే వీళ్ళ దేశం చాలా చిన్నదండి. ఈ కువైట్ దేశం చాలా చిన్నది, జనాభా చాలా తక్కువ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 8 మంది 9 మంది సంతానం ఉండేది. ఇప్పుడు 8 మంది 9 మంది 10 మంది కూడా ఉన్నారు, 6 మంది 7 మంది అలా సంతానం ఉండేది అనమాట. చాలా చిన్న దేశము, జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు అలా ఉన్నింది. కానీ అప్పుడు ఎంతమంది ఉన్నా కూడా గవర్నమెంట్ అయితే ఇలా మనీ ఇస్తూ ఉన్నింది. ఇప్పుడు ప్రజెంట్ రూల్ ఏంటంటే, అది ఇద్దరికి మాత్రమే వర్తిస్తుందండి. ఒక పేరెంట్కి, అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళకి ఇద్దరు పిల్లలకి మాత్రమే గవర్నమెంట్ ఇలా డబ్బులు ఇస్తుంది అనమాట. ఇది రూలు. మన ఇండియాలో లాగానే ఇద్దరు పిల్లలే, అంటే ఒకరు లేదా ఇద్దరు ముద్దు అంటారు కదా, సో అలాగనే ఈ గవర్నమెంట్ కూడా ఇద్దరు పిల్లలకి మాత్రమే, వీళ్ళు గవర్నమెంట్ ప్రెగ్నెంట్ అయ్యి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగినంత వరకు, వాళ్ళు ఉద్యోగం వచ్చినంత వరకు గవర్నమెంట్ అయితే మనీ అయితే ఇస్తుందండి. నెల అయితే ఇస్తుంది. ఓకేనా? ఎలా ఉంది నా వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటానండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. ఓకేనా? బాయ్.